హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటి వీళ్ళు పొద్దున్నే ట్రైన్లో ఉన్నారనుకుంటున్నారా? సో ఈరోజు నేను అత్తయ్య రఘు అన్నవరం వెళ్తున్నాం. బికాజ్ ఈరోజు మా యానివర్సరీ కాబట్టి. సో అనుకోకుండా ఎప్పటి నుంచో 1 year నుండి అనుకుంటున్నా అన్నవరం వెళ్ళాలి, వ్రతం చేయించుకోవాలని. బట్ యాక్సిడెంటల్గా అది ఈరోజు కుదిరింది మాకు. సో చాలా హ్యాపీగా ఉంది ఈ మ్యారేజ్ డే రోజు అన్నవరంకి వెళ్ళడం. సో ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ 6కి. సో 6కి ఉందన్నమాట. మా రత్నాచల్ ట్రైన్కి బుక్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ 4.5 hours టైం అని చూపిస్తుంది, కానీ చూడాలి. ఎందుకంటే చుట్టుపక్కల మీరు చూడొచ్చు, చాలా మంచు ఉంది అండ్ చాలా చలిగా కూడా ఉంది. ఫుల్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా చలి ఉంది, ప్లస్ టూ మచ్ స్నో ఉంది చుట్టుపక్కల. అండ్ వ్యూ అయితే చాలా బాగుందండి. చుట్టుపక్కల కంప్లీట్ మనకి పొలాలు ఉన్నాయి. సో అది చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఫస్ట్ టైం నేను అన్నవరంకి రావడం. సో ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, నాకు ఆంధ్రానే కొత్త కాబట్టి. నేను అది పుట్టి పెరిగింది అంతా నేను తెలంగాణ. సో తెలంగాణ బిడ్డని. సో పెళ్ళయ్యాక ఆంధ్ర కోడల్ని అయ్యాను. సో అందుకని చెప్పి ఆంధ్ర కంప్లీట్ నాకు కొత్త. సో విజయవాడ తర్వాత ఇంకే ప్లేస్కి వెళ్ళలేదు నేను. సో ఇప్పుడు ఫస్ట్ టైం అన్నవరంకి వస్తున్నాను. సో చుట్టుపక్కల అయితే చాలా బాగుంది. పొలాలు మనకి ఇక్కడ ఎక్కువ నాకు తెలిసి ఇది పామ్ ఆయిల్ పండిస్తున్నారు. చెట్లు చాలా వరకు పామ్ ఆయిల్ చెట్లు ఉన్నాయి, షుగర్ కేన్ ఉన్నాయి, అండ్ ఇంకా రిమైనింగ్ క్రాప్స్ వచ్చి వడ్లు అని కొన్ని ఉన్నాయి. అండ్ మిగతావి వచ్చి మనకి మొక్కజొన్న కూడా పండిస్తున్నారు. కానీ చాలా వరకు అయితే మనకి పామాయిల్ చెట్లు అయితే చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇవన్నీ పామాయిల్ చెట్లేనండి. సో అవి కొన్ని చిన్న సైజులో ఉన్నాయి, కొన్ని మాత్రం చాలా పెద్ద సైజులో ఉన్నాయి. సో ఇదంతా మనకి పొలాలే. కొన్ని అయితే మనకి చెరువులు కూడా, చేప చెరువులు కూడా ఉన్నాయి. సో అందులో చేపల్ని పెంచుతారట. సో ఇవన్నీ అవే అని చెప్పాడు రఘు. సో ఇంతకుముందు మనకి వరంగల్ సైడ్ అయితే ఇలా ఉండవు కదా మనకి. సో ఆంధ్ర సైడ్ అయితే అలా చేస్తారన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇది అన్నవరం రైల్వే స్టేషన్. సో కింద ఈ కనిపించే ఆరెంజ్ బస్సెస్ అన్నీ మనకి కొండ మీదకి వెళ్తాయి. సో ఆటోస్ కూడా ఉన్నాయి, బట్ మేము ఆటోస్కి వెళ్ళలేదు. సో ఈ బస్సు డైరెక్ట్ మనకి నాన్ స్టాప్గా కొండ మీదకే తీసుకెళ్తుంది అన్నమాట. సో పర్ హెడ్ వచ్చి నాకు తెలిసి 15 rupees ఎంతో పడింది. ఇక్కడ మనకి కాస్ట్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది నాకు తెలిసి చాలా చిన్న ఊరండి అన్నవరంకి వచ్చేసరికి. సో మనకి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గరలో కూడా మనకి ఎలాంటి ఇల్లులు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఏం లేదు. కంప్లీట్ చెట్లు, గుట్టలు అవి అన్నీ ఉన్నాయి. కానీ చాలా చిన్న ఊరు, కానీ చాలా బాగుంది. సో ఇవన్నీ తెలిసి నాకు కాటేజెస్ అనుకుంటా. సో ఇక్కడ నుంచి మనం కొండ మీదకి వెళ్ళడం అనేది. సో కొండ చుట్టుపక్కల కూడా మెయింటెనెన్స్ చాలా బాగుంది. సో కొండలు అండ్ ప్లస్ గార్డెన్ కూడా ఉంది. ముందు మనం వెళ్తుంటే చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎప్పుడు చూడలేదు కాబట్టి మళ్ళీ ఇది కొండ మీదకి వచ్చేసరికి నాకు తిరుపతి ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. రోడ్ కానీ చుట్టుపక్కల మనకి అంటే క్లీన్గా ఉంది. సో ఎలాగో అది దేవుడి టెంపుల్ కాబట్టి ఆబ్వియస్గా క్లీన్గా మెయింటెనెన్స్ చాలా బాగా ఉంచుతారు. సో ఇక్కడ వచ్చి మనకి కొంతమంది ఇక్కడ దిగిపోతున్నారు, అది ఎందుకో తెలియదు మరి. మేబీ ఇక్కడ మనకి ఒక వెహికల్ కూడా ఉంది, చూసారు కదా. సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో సో వాళ్ళ కోసం అన్నమాట. సో అది కూడా మనకి మనీ ఇచ్చే, ఫ్రీగా ఏం లేదు. సో ఇక్కడ కొన్ని కాటేజెస్ ఉన్నాయి, ప్లస్ కొన్ని అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలియకపోతే సో అక్కడికి వెళ్ళి మనం కనుక్కోవచ్చు. సో ఈ బిల్డింగ్ వచ్చి నాకు తెలిసి ఇది ఖాళీగా ఉంది. కాటేజెస్ కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి అవి బుక్ చేసుకోవాలనుకుంటా. సో మేమైతే 1 day, సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయిపోవడం కాబట్టి మేము రూమ్స్ ఏం తీసుకోలేదు. విజయవాడ నుండి ఇక్కడ 4.5 hours. సో పూజ వ్రతం అయిపోయాక రిటర్న్ అయిపోవడమే కాబట్టి. సో ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళు రావచ్చండి పైకి వచ్చి. ఇక్కడ ఇదంతా మనకి పార్కింగ్ ప్లేస్ మన వెహికల్స్కి. సో ఆటోస్ కూడా ఉంటాయి. సో మీ ఓన్ వెహికల్లో వస్తే చాలా బెటర్. సో ఎలాంటి రిస్క్ ఉండదు, ప్రాబ్లం ఉండదు మనకి. సో బైక్స్ మీద వచ్చే వాళ్ళు బైక్స్ మీద వస్తున్నారు, ఆటోస్లో వచ్చే వాళ్ళు ఆటోస్లో వస్తున్నారు. కానీ చాలామంది మాత్రం మన బస్సెస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది వచ్చి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ మనకి చుట్టుపక్కల ప్రతి ఒక్క షాప్స్ ఉన్నాయి, టిఫిన్కి కానీ
టిఫిన్స్కి, జ్యూసెస్కి అండ్ వాటర్ కోసం. అండ్ ప్లస్ ఇక్కడ మేము పూజ వ్రతం చేయించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మేము టికెట్ తీసుకున్నాం. 300 రూపీస్ అండి వ్రతంకి. సో ఇటు వచ్చి మనకి పూజ సామాన్ ఇస్తారు మనకి, అది కూడా 300 రూపీస్. సో ఇటు పక్కన మనకి దండలు కూడా ఉన్నాయి, మనం దేవుడికి దండలు వేయాలనుకుంటే తీసుకోవచ్చు. ఒక దండ వచ్చి మనకి 100 రూపీస్ పడింది. సో మేము ఒక దండ తీసుకున్నాం దేవుడి కోసం అని చెప్పి. 100 రూపీస్ అయింది దండకి. అది అయిపోయాక మేము అంటే మీకు చూపించాలి కాబట్టి నేను మన పక్కనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ ప్లస్ ఎవరి దగ్గర అయితే క్యాష్ లేకపోతే సో వాళ్ళు క్యాష్ కూడా తీసుకోవచ్చు, మనకి ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి వ్రతంకి అయితే 300 రూపీస్, ఇక్కడ మనకి క్యాష్ తీసుకోవచ్చు, ఫోన్పే గూగుల్ పే చేసి క్యాష్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకి అంటే వ్రతం ఎలాంటి వ్రతం చేయించుకోవాలనుకుంటున్నారో సో దాన్ని బట్టి మనకి ప్రైజెస్ ఉంటాయి. సో టికెట్ కూడా ఇస్తారు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కిందికి చూసారు కదా, ఇక్కడ వచ్చి మనకి రెస్ట్ రూమ్స్ ఉంటాయి లేడీస్కి, జెంట్స్కి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాక మనకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. సో సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలనుకున్న వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళాలి. సో మాకు లెఫ్ట్ సైడ్ అని ఎవరు చెప్పారు. సో అందుకని చెప్పి మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం. సో లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి సో అది కూడా మన వ్రత మండపము అని ఉంది. సో అది మాకు తెలియలేదు. సో లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు. సో అక్కడ పక్కన వచ్చే పూజారిని అడిగితే సో ఇది కాదు, మనకి అటు సైడ్ రైట్ సైడ్ ఉంటుందని చెప్పారన్నమాట. సో అలా మేము తెలియకుండా లోపలికి వెళ్ళిపోయి చూసాము. సో అది అక్కడ కాదు, బట్ సేమ్ వ్రత మండపము 300 రూపీస్ అని ఉంది. సో అక్కడ మరి ఎలాంటి వ్రతం చేస్తారో మనకి తెలీదు. సో అది తెలియదు కాబట్టి లోపల ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. సో అక్కడ అడిగితే మనకి రైట్ సైడ్ వెళ్ళమని చెప్పారు కాబట్టి మేము రైట్ సైడ్కి వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ అందరూ లైన్గా కూర్చొని ఉన్నారు. సో కపుల్స్ అందరూ, వ్రతం చేయించుకునే వాళ్ళందరూ. సో మనం అంటే ఏంటంటే మనకి 2 rows ఆల్మోస్ట్ 3 rows కూర్చోబెట్టారు. సో ఇక్కడ చూసారు కదా, అందరు కపుల్స్, పిల్లలు అందరు మంచిగా లైన్గా కూర్చొని ఉన్నారు. సో మనం వెళ్ళేసరికి ఇది ఆల్రెడీ మనకి ఆ క్లాత్, బియ్యము, మనకు కావాల్సినవన్నీ పెట్టేసి పెడతారు. సో అత్తయ్య కూర్చున్నారు. సో నేను వీడియో తీయడానికి ట్రై చేస్తున్నా, బికాజ్ పూజ చేసే టైంలో అక్కడ ఎవరు కూర్చోకూడదు అడ్డంగా, ఎందుకంటే పూజారులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కాబట్టి. సో అక్కడ మనం వీడియో తీయడానికి లేదు. సో అందుకని చెప్పి స్టార్టింగ్ అంటే వీడియో కోసం అని చెప్పి కొంచెం తీసాము. సో అక్కడ మనం అంటే గౌరమ్మని చేస్తున్నాను అన్నమాట. తర్వాత మనం గణేష్ పూజ చేయాలి కాబట్టి సో ఆ తర్వాత అత్తయ్య కొంచెం వీడియో తీశారు. ఆ తర్వాత ఇక ఓకే పర్లేదు వీడియో తీసాం కదా అని చెప్పి సో పెట్టేశాము. సో మనకి పూజ జరుగుతుంది. మన పంతులు అందరూ వచ్చి మా అపోజిట్ వాళ్ళ ఫస్ట్ కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి చేయించారు పూజ. తర్వాత మా సైడ్ వచ్చి మాకు కూడా పూజ చేయించారు. సో అంటే గణపతి పూజ చేయించారన్నమాట. సో గణపతి పూజ తర్వాత మనకి ఆల్మోస్ట్ మనకి కథ స్టార్ట్ అవుతుంది. సో పూజారి మాకు కథ చెప్పి అంతా అంటే చేయాల్సినవన్నీ చేయించారు. అయిపోయాక సో కొంచెం అలా వీడియో తీసుకున్నాము, అయిపోయింది. ఆ తర్వాత దేవుడి దర్శనం అయిపోయాక మేము ఆల్మోస్ట్ వచ్చేసాం బయటికి. మొబైల్స్ సబ్మిట్ చేయాలి మనకి. సో పర్ మొబైల్ వచ్చి మనకి 10 రూపీస్ 20 రూపీస్ అలా పడుతుంది అన్నమాట. సో బయటకు వచ్చాక ఇక రావి చెట్టు ఉంటే సో దండం పెట్టుకున్నాము. సో మనం అటుపక్క చూసుకుంటే మనకి అక్కడ గోశాల ఉంటుందన్నమాట. సో గోశాలకు కూడా వెళ్ళి సో గోగులను దర్శించుకొని సో బయటకు వచ్చేసాం. సో ఇక్కడ మనకి ఒత్తులు, ఎవరైతే ఒత్తులు వెలిగించాలనుకుంటున్నారో 1000 ఒత్తులు సో అవి తీసుకొని మనం వెలిగించుకోవచ్చు దేవుడి దగ్గర, రావి చెట్టు దగ్గర. సో అందరూ అలా చేస్తున్నారు, చాలా వరకు అందరూ వెలిగిస్తున్నారు. సో మేము వెలిగించుకోవాలి, బికాజ్ మాకు ఏంటంటే మాకు ఆల్రెడీ టైం అయిపోతుంది. మాకు 2:40కి మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేయాలి మేము, బికాజ్ బస్సెస్ వస్తూ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ అన్నదానం కూడా చేయొచ్చు. మనం గుడి బయటికి వచ్చాక మనకి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. తినేసి మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారికి మనకి బస్సెస్ ఉంటాయి, రిటర్న్ బస్సెస్ ఉంటాయి అన్నమాట, డైరెక్ట్ రైల్వే స్టేషన్కి, బస్ స్టేషన్కి. సో అక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చెప్పులు అంటే స్లిప్పర్స్, చెప్పులు మనం వదిలేయచ్చు. లగేజ్ కూడా అక్కడ మనం పెట్టుకోవడానికి ఉంటుంది కౌంటర్స్. సో అది తీసుకున్నాక మేము బస్సు ఎక్కేసాము. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము బికాజ్ టైం అవుతుంది.
సో రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. అండ్ ట్రైన్ కూడా టైంకి వచ్చేసింది, కానీ చూడాలి ఏ టైంకి మనల్ని డ్రాప్ చేస్తుందని చెప్పి. మన ఫేవరెట్ రాజమండ్రి వచ్చేసింది, మన బ్రిడ్జ్ వచ్చేసింది. ఈ ఫస్ట్ టైం చూడటం. సో గోదావరి బ్రిడ్జ్, మనకి ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ చూడాలని చాలా మార్నింగ్ ట్రై చేసాం, కానీ కుదరలేదు మంచు వల్ల. సో ఆ తర్వాత ఈవినింగ్ కాబట్టి మంచి క్లియర్గా కనబడింది. సో రఘుకి చెప్పాను అటు సైడ్ వెళ్ళి వీడియో తీసుకోమని చెప్పి. గోదావరి బ్రిడ్జ్ మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. సో ఇదండి గోదావరి బ్రిడ్జ్. చాలా హ్యాపీగా అనిపించింది గోదావరమ్మ అండ్ బ్రిడ్జ్ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. మనకి ఇంకో ఆల్మోస్ట్ 2027లో మనకి గోదావరి పుష్కరాలు ఉంటాయి. సో అప్పుడు చూడాలి, కుదిరితే రావడానికి. ఆల్మోస్ట్ వచ్చేసామండి, చాలా టయర్డ్ అయిపోయాం. సో బస్ ఎక్కేసాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో ఇంటికి వెళ్ళేసరికి 8:30 అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో. ప్లీజ్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో సెలబ్రిటీస్ ఉంటారు, బట్ ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ నా వీడియోస్ చూస్తున్నాను, చాలామంది చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సో ప్లీజ్ ఎవరైనా చేసేవాళ్ళు, నా వీడియోస్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. సో విజయవాడలో కానీ మీరు ఏదైతే వీడియోస్ చూడాలనుకుంటున్నారో అది నాకు చెప్తే డెఫినెట్గా చేస్తాను. అండ్ కుదరనివి కూడా ట్రై చేస్తాను మీ అందరికీ చూపించడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.